తరువాత కర్కాటక రాశి. కర్కాటక రాశి జాతకులకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? వారి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? గ్రహ సంచారాల ప్రభావం వాళ్ళపైన ఏ విధంగా ఉంటుంది? ఒకసారి వివరిస్తారా? విశ్వవసునామ సంవత్సరానికి గాను కర్కాటక రాశి యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా కాందాయ ఫలములు. ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అగౌరవం 3. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. శుభకార్యాల నిమిత్తం అధిక ధన వ్యయం చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. పోలీస్ శాఖ వారికి స్థానచలనం కలిగే అవకాశం కలదు. తండ్రి ఆరోగ్యం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. సంకల్పించిన పనులు ఆలస్యమైనప్పటికీ పూర్తవుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు చేయకూడదు. కారణం ఈ సంవత్సరం చేసే అప్పు తీర్చడానికి చాలా కాలం పడుతుంది. కుటుంబపరమైన కలహాలు ఉండును. ప్రాణ స్నేహితులు మీకు దూరం అవ్వడం మిమ్మల్ని కొంత బాధకు గురిచేస్తాయి. వెండి వ్యాపారస్తులకు మరియు పాల వ్యాపారస్తులకు కొంత నష్టము కలిగే అవకాశం కలదు. బ్యాంక్ లోన్స్ కొంత ఆలస్యం అవుతాయి. పాత బాకీలు వసూలు అవడం కొంత ఆలస్యం అవుతుంది. అప్పు తీర్చే విషయమై మానసికపరమైన ఒత్తిడిని ఎదుర్కొంటారు. పెరాలసిస్ వ్యాధితో ఇబ్బంది పడేవారు ఆరోగ్య జాగ్రత్తలు పాటించండి. మరియు శ్వాసకోశ అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశం కలదు. సోదరులతో ఆస్తి రీత్యా తగాదాలు ఏర్పడతాయి. విద్యార్థులకు అధిక శ్రమ చేయడం ద్వారా సత్ఫలితాలను పొందగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు పైరవీల ద్వారా ఉద్యోగాన్ని పొందవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగం మార్చాలన్న ఆలోచన విరమించుకోవడం చెప్పదగిన సూచన. కమ్యూనికేషన్ మరియు వైద్య వృత్తిలో ఉన్న వారికి వృత్తిరీత్యా ఇబ్బందులు ఏర్పడతాయి. ప్రభుత్వం నుంచి నోటీసులు అందుకునే అవకాశాలు కలవు. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలం. సినిమా రంగంలో ఉన్న వారికి అవకాశాలు జారవిడ్చుకునే అవకాశం కలదు. ప్రభుత్వానికి సంబంధించిన పర్మిషన్స్ ఆలస్యమైనప్పటికీ మంజూరవుతాయి. గవర్నమెంట్ జాబ్స్ చేసేవారికి ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. రియల్ ఎస్టేట్ వారికి కొంత నష్టము కలుగును. ఈ రాశి స్త్రీలకు కుటుంబ రహస్యాలు ఇతరులతో చర్చించకూడదు. వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలము. సంతాన ప్రయత్నాలు చేసేవారికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. జూదంకు ఎట్టి పరిస్థితుల్లోనూ దూరంగా ఉండాలి. చాలా కాలం నుండి ఇబ్బంది పెడుతున్న భూమికి సంబంధించిన సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు దుర్భాషలాడే వ్యక్తులతో ముఖాముఖిగా సంభాషించడం అంత మంచిది కాదు. కారణం అది కొంత మీకు నష్టాన్ని కలగజేస్తుంది. కర్కాటక రాశి వారికి గురువుకి మరియు రావుకి గ్రహజపములు జరిపించి తగు దానములు ఇవ్వవలను. కర్కాటక రాశి జాతకులకి కూడా మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నట్టుగా ఉన్నాయి. దీనికి సంబంధించి అంటే ఎటువంటి నివారణ ఉపాయాలు చేయాలి, ఎటువంటి ఆరాధన చేస్తే మంచిదంటారు? గణపతికి మరియు ఆంజనేయ స్వామికి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.